హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. గుంజి 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 గుద్ద బగలదే చూసుకోబల గుంజి 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 గుద్ద బగలదే. అది చాలా పెద్ద భూతన్నా. వాణ్ణి పట్టి 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 పట్ట బగలుదే. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని దీన్ని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? అపరా యు బ్లడీ ఫూల్. అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. తెలుస్తుంది బాబు, తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయన. సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? నీకుందిరా రే. నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఎట్టగాదిలే నీ తెక్క కుదిర్చే మార్గం నాకు దట్టింది, చెప్తాను ఇప్పుడు నుండి. బ్రేక్ న్యూస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పై కేసు నమోదైంది. ఇలా బుక్కే పెడతాడు. చంద్రహాస్ ఓ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్. అసలు గుద్ద పగలది ఏంటి ఆ భాష ఏంటి? ఇదే నా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కాదు నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా. నిన్న నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే. అరే ఇది ఏం భాష ఇది? కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? ఎర్ర రే నీకుందరో రే, నీకుందర రే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. నీ మీద అసలు కేసు పెట్టాలి, ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. ఏటి కొడదా నోటి దొరద వస్తే మిగిలేది బురదే, ఏం ఉపయోగం ఉండదు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుట్టుంటావు, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటావు. ఇన్ కేసు నేను వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు జారి మెట్టి మీద నుంచి కింద పడ్డా దానికి బాధ్యత నువ్వే అవుతావు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇది పబ్లిక్ వాంగ్మూలం ముందే చెప్తున్నా నేను. ఏం మనిషి అయ్యా కదా. నీకు బోల్డ్ అంత కెరీర్ ఉంది, ఇలాంటి యాటిట్యూడ్ వల్ల సినిమా హీరో ముందుకెళ్తాం అనుకుంటున్నావా? బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం బాలేదురా.